AP TET, DSC 2024. Phycology. వ్యక్తి వికాసానికి పరిసర ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువ ఉందని వాదించిన వారు గోర్డాన్. డార్విన్ వంశంపై పరిశోధన చేసిన వారు పియర్సన్. మార్టిన్ కర్లికాక్ కుటుంబంపై పరిశోధన జరిపినవారు గోడడ్. పడవ నడిపే పిల్లలు, జప్సీ పిల్లలపై పరిశోధన చేసినవారు గోర్డాన్. గువా అనే చింపాంజీ శిశువుపై పరిశోధన చేసినవారు కెల్లగ దంపతులు. ద డ్యూక్స్ గ్రంథ రచయిత డగ్డెల్. జన్యు సంకలనం తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వహించినవారు బోరింగ్. జీవితం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం. ఉదావర్త, ఉదాహవేగ, సాంఘిక, నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది. పరిసరాలు. అనువంశిక సూత్రాలను వివరించినవారు మెండల్. ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుట సారూప్యత నియమం. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమంతులు జన్మించుట ప్రతిగమన నియమం. మేనరికలు ఈ పరిస్థితికి దారి తీస్తాయి. ప్రతిగమన సూత్రం. 19 జతల సమారూప కవలలపై పరిశోధన చేసినవారు న్యూమెన్. అనువంశికత, పరిసరాలు పరస్పరానుగతలు అని తెలిపినవారు అండర్సస్. వ్యక్తి పెరుగుదల, పరిణితిపై ప్రభావం చూపునది అనువంశికత, పరిసరాలు. స్త్రీ అండంలో క్రోమోజోములు ఏ ఆకారంలో ఉంటాయి? వి ఆకారం. జెనెటిక్ కోడ్ను పిల్లలకు చెరవేయడంలో సహాయపడేది రనా. గోల్టన్ అనే అనువంశిక వాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు. 997. వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదు అని, జన్యువుల ప్రభావం అధికం అని నిర్వహించినవారు ఆలఫోర్ట్. అనువంశికత తల్లిదండ్రులు, పూర్వీకుల నుండి లేదా జాతి నుంచి సంక్రమించు రూపాలు, లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వహించినవారు డగ్లస్ హాలండ్. రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించినవారు గోల్టన్. సమరూప కవలలు 1. ఒకే సంయుక్త బీజం నుండి ఏర్పడతారు. 2. ఒకే జరాయువు కలిగి ఉంటారు. 3. ఒకే అనువంశికతను కలిగి ఉంటారు. ఏ దశలోనైనా వ్యక్తులలో అనువంశికంగా వచ్చిన శక్తి, సామర్థ్యాలు వారి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ప్రభావం వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వం, నిర్మాణం జరగడంలో దాగిన వికాస సూత్రం. వికాసం ఒక పరస్పర చర్య. శిశువుకు వారి తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదిగాడు. దీనిలో దాగి ఉన్న వికాస సూత్రం. వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తులలో వికాసం ఫలదీకరణం చెందిన నాటి నుండి చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగుతుంది. దాగిన వికాస సూత్రం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది.
శిశువులందరిలో భాష వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాష నైపుణ్యాభివృద్ధికి దారి తీస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. పిల్లల్లో ఎవరిలోనైనా ముందు ప్రాకుట, తరువాత కూర్చునుట, ఆ తరువాత నిలచునుట, నడుచుట జరుగును. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఒక శిశువు 9వ నెలకు నడవడం ప్రారంభిస్తే వేరొక శిశువు వరకు నడవకపోవచ్చు. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. శిశువు మొదట భుజం కండరాలు, తరువాత చేతి కండరాలు, పిదప చేతివేళ్లపై అదుపు వస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. పిల్లవాడు నడవడం అనే సాధారణ లేదా తేలిక అంశం నుండి పరిగెత్తడం, ఆ తరువాత సైకిల్ తొక్కడం లాంటి కఠినమైన అంశాలు చేయడం జరుగుతుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. శిశువు మణికట్టు ఎముక ఎక్స్రే ద్వారా అతడి శారీరక పరిమాణం ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ గతం ఏర్పడిన మార్పులు ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులతో జరుగుతుంది. దీనిలో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం సంచితమైనది. వికాసం అనేది అందరిలో ఒకే క్రమంలో జరిగిన, కొందరిలో వేగంగా, మరి కొందరిలో నెమ్మదిగా జరుగుతుంది. దీనిలో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. శిశువు మొదట మగవాళ్లందరినీ నాన్న అని సంబోధించి పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తుంది. దీనిలో దాగి ఉన్న వికాస సూత్రం, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట సంయుక్త బీజంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు. ఈ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుండి విడిభాగాల వైపు నుండి సంపూర్ణంకు సాగుతుంది. వికాస నిర్దేశిక సూత్రం కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలి అని చెప్పే నియమం, వైయక్తిక భేదాల నియమం. రాజు, రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ములలో రాజుకి 350 మార్కులు, రమేష్కు 198 మార్కులు వచ్చినవి. అయిన ఈ వ్యత్యాసాన్ని వివరించే వికాస నియమం, వైవిధ్య నియమం. కుడికలు నేర్పించిన తరువాత తీసివేత్తలు నేర్పించడం. వికాసం క్రమానుగతమైనది. నవజాత శిశువులో కనిపించే ఉత్తేజం వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. కుడిక, తీసివేత, గుణకారం నేర్చుకుని వీటి ఆధారంగా భాగాహార పద్ధతిని పూర్తి చేయడం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది.
ఆఫ్రికా ఖండంలోని ప్రజలు అందరూ సాధారణంగా నల్లగా ఉంటారు. కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండటం అనేది సారూప్యత నియమం. పండిత పుత్ర పరమసుంట ప్రతిగమన నియమం. 4వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తరువాత త్రిభుజం, చతురస్రం గీయడం నేర్పడం అనేది వికాసం క్రమానుగతం. ఏ నియమాలు ప్రకారం భాష బోధనలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి క్రమ పద్ధతిలో జరుగుతాయి. వికాసం క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. క్రికెట్ ఆటగాళ్లు కెరియర్ ప్రారంభంలో రాణించినట్లుగా కెరియర్ చివరో రాణించలేకపోవడం. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు లేదా అసమాన వికాస సూత్రం. శైశవ దశలో శారీరక వికాసం ఎక్కువగాను, మానసిక వికాసం తక్కువగాను ఉంటుంది. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు లేదా అసమాన వికాస సూత్రం. శిశువు ముందుగా తలను నిలపడం, నడుముని నిలిపి కూర్చోవడం, పాదలపై నడవడం. శిరోపాదభిముఖ వికాసం శిరోపాద ధోరణి. శిశువు ముందుగా పెద్ద కండరాలపై అదుపు వచ్చిన తరువాత చిన్న కండరాలపై అదుపు రావడం. సమీప దూరస్థ వికాసం కేంద్ర ఉపరిసర ధోరణి. శిశువు మొదట తలపై, వెన్నుపాము, చేతులపైన, ఆ తరువాత కాళ్ల మీద క్రమంగా అధీనం సంపాదించడం. శిరోపాదభిముఖ వికాసం శిరోపాద ధోరణి. శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తరువాత మాణికట్టును, చేతి వేళ్లను ఉపయోగిస్తారు. సమీప దూరస్థ వికాసం కేంద్ర ఉపరిసర ధోరణి. శిశువు పురిటి గతి నుండి శ్మశానం వరకు అనే వాక్యం వికాస సూత్రాలలో ఏ నియమాన్ని సమర్థిస్తుంది? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఎనభేసం వయస్సులో వ్యక్తి టైపింగు నేర్చుకోవడం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసాలకు కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ హఠాత్తుగా ఒక రోజున కనిపిస్తాయి. ఈ ప్రక్రియను ఏం అంటారు? సంచితం. శిశువు దంతాలు రాత్రికి రాత్రి రావడం. వికాసం సంచిత ప్రక్రియ. సంచితం అనగా కూడబెట్టుట. శిశువు అత్త అనే పదం ఆధారంగా నత్త అనే పదాన్ని నేర్చుకోవడం. వికాసం సంచిత ప్రక్రియ. నోట్: ఇచ్చిన వాక్యంలో తరువాత అని వస్తే క్రమానుగతం, ఆధారం అని వస్తే సంచితం అని గమనించగలరు. విద్య ప్రణాళిక పాఠ్య ప్రణాళికను వికాసంలో ఏ సూత్రం ఆధారంగా తయారు చేస్తారు? వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. వికాసం ఏకీకృత మొత్తం. సమగ్ర మూర్తిమత్వం గేసాల్ థియరీ వికాసంలో ఏ నియమాన్ని పాటిస్తాయి? వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. వికాసం ఏకీకృత మొత్తం. ఏ నియమం ప్రకారం దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు ఉంటుంది అని అంటారు? వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. వికాసం ఏకీకృత మొత్తం. రవికి యూనిట్ టెస్ట్ మార్క్స్ ఆధారంగా సంవత్సరంత ర్యాంక్ అంచనా వేయడం. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా చేయలేనిది సాంఘిక, ఆర్థిక పరిస్థితులు.
నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, కొమ్మ, ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడివడం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది.